ఈ వీడియోలో ఆలూ మిల్ మేకర్ కర్రీ మనం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే చపాతీ, పరోటా, రైస్లోకి చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ చపాతీలో తీసుకుంటున్నాము. ఇది నా డిన్నర్ ప్లేట్. అస్సలాము అలైకుం, హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్స్ ఎంకే తెలుగు టాక్స్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. సో ఈరోజు వీడియోలో మా డిన్నర్ స్పెషల్ చపాతీ విత్ ఆలూ మిల్ మేకర్ కర్రీ. సో ఈ కర్రీని నేను ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సూపర్ ఈజీ అండి. చపాతీ ప్రిపేర్ చేసుకునేలోపు మనం ఈ కర్రీ కూడా మనకు కుక్ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ అనమాట. ఇది చపాతీ, పరోటా, రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. సో ఇందులో మనం మిల్ మేకర్ వేస్తాం కదా. సో మిల్ మేకర్ ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం అంత బెటర్ కాదంట. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే బెటర్. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ మిల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. సో ఈ కర్రీని నేను ఎట్లాగా సింపుల్ వేలో ఎక్కువ టైం టేకన్ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈజీ వెంటనే ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను. అండ్ యాక్చువల్గా మేము డిన్నర్లో లైట్ ఫుడే తీసుకుంటాము ఇలాగా. సో రైస్ అది అవాయిడ్ చేస్తాము కంప్లీట్గా. ఎప్పుడైనా ఫంక్షన్స్, ఏదైనా పార్టీ, ఏదైనా అకేషన్స్ ఉన్న టైంలో మాత్రమే రైస్ తీసుకుంటాము, ఇట్లా బిర్యానీ అలాగా. నార్మల్గా అయితే మాత్రం డైలీ నైట్ టైమ్ లైట్ టిఫిన్ ఇలాగ లైట్ ఫుడ్డే ఉంటుంది. సో వీలైనంత వరకు నైట్ టైమ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, లైక్ రైస్ని అవాయిడ్ చేయండి. సో టిఫిన్స్ ఇట్లా లైట్ ఫుడ్ తీసుకుంటే ఇట్స్ బెటర్ అనమాట. ఓకే, సో ఇంకైతే లైట్ చేయను, వెళ్ళిపోదాం వీడియోలోకి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటాము. సో ఇదైతే నేను ఈ చాపింగ్ మిషన్లో ఆనియన్స్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆయిల్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాము. సో దీని తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో వీటిని సాట్ అయ్యేలోపు లైక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకుందాము. సో ఈ లోపు నేను పక్క స్టవ్ మీద ఒక గిన్నెలో హాట్ వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. సో ఇందులో మనము మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేసేవి పెద్ద మిల్ మేకర్స్. సో ఇందులో చిన్నవి కూడా ఉంటాయి. సో చిన్నవి ఏంటంటే డైరెక్ట్గా హాట్ వాటర్లో వేసేసి మనం వాటర్ స్క్వీజ్ చేసి యూస్ చేసేసుకోవచ్చు. బట్ పెద్దవి ఏంటంటే త్వరగా కుక్ అవ్వవు. సో వాటిని ఒక 2 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆ మసాలా అనేది ఆ పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసేసుకుందాము. అయిన తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ తీసుకున్నాను ఇక్కడ బంగాళదుంపలు నేను. సో వాటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం పసుపు. అండ్ ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. నైట్కి అది కూడా డిన్నర్కి కదా. సో ఎక్కువ కారం యూస్ చేయట్లేదు, స్పైసీగా కాకుండా నార్మల్గా చేస్తున్నాను. సో మీకు తగినంతగా మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత 1 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే కొంచెం బాయిల్ అయిపోయాయి మిల్ మేకరు. సో ఇప్పుడు వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వాటర్ అనేది స్క్వీజ్ చేయండి, అప్పుడే కొంచెం బాగా కుక్ అవుతుంది. చాలామంది వాటర్తో వేసేస్తారు, అలా కాకుండా మొత్తం స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ అనేది ఈ మిల్ మేకర్ పక్కకు తీసుకున్నాక ఇందులోకి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇందులోకి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes ఇలాగే కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. కుక్కర్లో మీరు వండుకుంటే 1 గ్లాస్ అట్లా సరిపోతుంది. సో ఇది నేను నార్మల్గా కుక్కర్లో కాకుండా ప్యాన్లో కదా కుక్ చేస్తాను. సో ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసాను. దీని తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ధనియా పౌడర్ మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడైతే కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మీ దగ్గర ఒకవేళ మెంతాకు ఉంటే కనుక డ్రై మెంతాకు ఉంటుంది కదా, అది కూడా మీరు వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడైతే జస్ట్ నేను కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తున్నా. సూపర్ ఈజీ, రెడీ అయిపోయింది కదా కర్రీ. ఎంత క్విక్గా అయిపోయిందో చూసారా. సో మనం చపాతీ వండుకునే లోపు ఈ కర్రీ కూడా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇక్కడైతే సో ఆల్రెడీ నేను చపాతీకి అని చెప్పి పిండి కలిపి పెట్టుకున్నాను. సో వాటిని ఇట్లా నేను స్క్వేర్ షేప్లో
చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో మీరు ఏ షేప్లో చేస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో చేస్తారనమాట. సో ఇక్కడ చపాతీ ప్రిపేర్ అయిపోయింది. నేను డిన్నర్ ప్లేట్ చూపిస్తున్నాను. ఆలూ మిల్ మేకర్ కర్రీ విత్ సమ్ ఆనియన్ స్లైసెస్ అండ్ టూ చపాతీ. ఇదైతే మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ డిన్నర్ అనమాట. ఇట్లా లైట్ ఫుడ్ తీసుకోండి. ఎలా అనిపించింది కర్రీ? బాగుంది కదా. సో ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చపాతీ పరోటా చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. మీరు చపాతీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ కర్రీ కూడా కుక్ అయిపోతుంది ఈ సూపర్ ఈజీగా. సో మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉంటుంది కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. సో ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. అప్పటివరకు టాటా, బాయ్, టేక్ కేర్.